brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఆంధ్రుల ఆశ ఆకాంక్షగా ఉన్న అమరావతి పనులకు అట్టహాసంగా రీస్టార్ట్ చేశారు ప్రధాని మోదీ. ఈ వేడుకలో అడుగడుగునా రైతులకు జై కొట్టింది ఏపీ ప్రభుత్వం. రాజధాని కోసం భూములు ఇవ్వడమే కాకుండా గత 5 ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ పోరాటం కొనసాగించిన వారి సంకల్పానికి శాల్యూట్ చేశారు. అమరావతి 5 కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్ష. అయితే భూములిచ్చిన రైతులకు మాత్రం అదొక ఎమోషన్. చంద్రబాబు పిలుపుతో రాజధాని కోసం కేవలం 58 రోజుల వ్యవధిలోనే ఏకంగా 34,000కు పైగా ఎకరాల్ని భూ సమీకరణలో ఇచ్చారు 29 గ్రామాల ప్రజలు. 2019లో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి తేవడంతో రాజధాని రైతులు అలుపెరగని పోరాటం చేశారు. ఏకంగా 1631 రోజుల పాటు సుదీర్ఘంగా ఉద్యమం కొనసాగించారు. చివరికి వారి పోరాటం ఫలించింది. అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ చేతుల మీదుగానే మళ్లీ గ్రాండ్ గా రీస్టార్ట్ అయింది. The projects for foundation stone are setting up of a missile test range at Nagayalanka. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. 5 ఏళ్ల పాటు అమరావతి విధ్వంసం చూసిన రైతులు ఇకపై అభివృద్ధి చూస్తారని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని కోసం 29,000 మంది రైతులు 39,000 ఎకరాలిచ్చారని, వారి పోరాటం వల్లే అమరావతి నిలబడింది అన్నారు. వారికి సెల్యూట్ చేసిన సీఎం 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు పోయారు. అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు. హ్యాండ్స్ ఆఫ్. ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు. అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా. 5 ఏళ్ల పాటు జరిగిన ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరావతికి వాళ్లు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదని, ఒక రాష్ట్రానికి భవిష్యత్ ఇచ్చారని చెప్పారు. వారి త్యాగానికి శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని పొలాల్ని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు మీ త్యాగానికి గత 5 ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకు వచ్చి 5 కోట్ల ప్రజల తరపున రైతులు, మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది. జై అమరావతి అన్నందుకు వైసీపీ ప్రభుత్వం రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టిందన్నారు మంత్రి నారా లోకేష్. ఎన్ని కుట్రలు చేసినా అమరావతిని ఆపలేకపోయారని చెప్పారు. తగ్గేదే లేదంటూ 1631 రోజుల పాటు పోరాటం చేసి అమరావతిని సాధించుకున్నారని, ఇకపై అమరావతిని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు. 1631 రోజుల పాటు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 10 ఏళ్ల క్రితం మోదీ చేతుల మీదుగా పురుడు పోసుకున్న అమరావతి తిరిగి ఆయన చేతుల మీదుగానే పునః ప్రారంభమవుతోందన్నారు మంత్రి నారాయణ. రాజధాని కోసం భూములు త్యాగం చేయడమే కాకుండా అమరావతి కోసం అలుపెరగకుండా 5 ఏళ్ల పాటు పోరాటం చేసిన రైతులకు పాదాభివందనాలని చెప్పారు. రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది. అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభినందనాలు. 3 రాజధానులకు వ్యతిరేకంగా 5 ఏళ్ల పాటు చేసిన అలుపెరగని పోరాటం ఫలించడంతో పాటు తాము కలలుగన్న అమరావతి నిర్మాణం సాకారం అవుతోండడంతో ఆనందంలో ఉన్నారు అమరావతి రైతులు.